ఆమెయే మహాలక్ష్మిగా కూడా పేర్కొనబడుతూ ఉన్నది. లక్ష్మీ స్వరూపం. అష్టాదశ శక్తి పీఠాల్లో కూడా కొల్హాపురంలో ఉండేటువంటి మహాలక్ష్మి అష్టాదశ శక్తి పీఠాల్లో. ఇంకా ఆ మహాలక్ష్మి తత్వం అనేక రకాలుగా విస్తరించి ఉంటుంది. ప్రధానంగా 8 అష్టలక్ష్ములు మనకి చాలా ప్రసిద్ధమే. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విద్యాలక్ష్మి, సంతానలక్ష్మి, ఇటువంటివన్నీ కూడా 8 రకాలైనటువంటి విభాగాలుగా ఆ తల్లి 8 రకాలైనటువంటి లక్ష్మీదేవిని తిరస్కరించేటువంటి వాళ్ళు ఎవరుంటారు? అందరూ కూడా కోరుకునేటువంటిది ముందుగా లక్ష్మీతత్వాన్ని కోరుకుంటారు. అందరూ సర్వకామ్యాలు సిద్ధించాలని కోరుకుంటారు, సర్వైశ్వర్యాలు కలగాలని కోరుకుంటారు. నాకు ఈ సంపద వద్దు అని చెప్పి అనుకునేటువంటి వాళ్ళు కూడా ఎవరు ఉండరు. అన్నిటికన్నా గొప్ప సంపద ఏంటి? మోక్ష సంపద. ఆ మోక్ష సంపదను కూడా అనుగ్రహించేటువంటి తల్లి మహాలక్ష్మి. చంద్రముని యందు జ్యోత్స్నము చంద్రవదన ప్రభవు వాసరకరణందు పద్మనయన దాహశక్తివి పూబోడి దహనునందు మ్రొక్కెదును నీకు కళ్యాణలక్ష్మి అని చెప్పి శ్రీనాథుడు కాశీఖండంలో రాస్తారు. మహాలక్ష్మి తత్వాన్ని ఆయన అగస్త్యుడు మించగర్వాపహరణం చేస్తూ కొల్హాపురం దాకా వచ్చిన తర్వాత అక్కడ లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తూ ఆయన చక్కని పద్యరచన చేస్తాడనమాట. అక్కడ అమ్మ అంతా నీవే వ్యాపించి ఉన్నావు, చంద్రుడిలో ఆ చల్లదనము నీవే, ప్రభవు వాసరు కరుణందు పద్మనయన. ప్రభ అంటే కాంతి, తేజస్సు, సూర్యుడిలో ఉండేటువంటి తేజస్సు నీవే, అగ్నిలో ఉండేటువంటి దాహశక్తివి కూడా నీవే, దహింపజేసేటువంటి శక్తివి కూడా నీవే. అటువంటి షోడశ కళారూపిణమైనటువంటి నిన్ను నేను ధ్యానిస్తూ ఉన్నాను అని చెప్పి మంచి పద్యాలు అక్కడ కాశీఖండంలో శ్రీనాథుడు, కవి సార్వభౌముడైనటువంటి శ్రీనాథుడు ఆయన వర్ణించుకుంటూ వస్తాడు కొల్హాపురంలో ఉండేటువంటి మహాలక్ష్మి దేవిని. లక్ష్మీ స్తోత్రాలు అనేకంగా ఉన్నాయన్నమాట. ఇంకా లక్ష్మీ అష్టోత్తరం అనేటువంటిది చాలా ప్రసిద్ధం. ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహిత ప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికా. ఏ తల్లికి ఏ విధమైనటువంటి రూపాలు చెప్పుకున్నా, నామాలు చెప్పుకున్నా కూడా లోపలికి వెళ్తే తత్వం అంతా కూడా ఒకటేనండి. ఇప్పుడు దుర్గా అష్టోత్తరం తీసుకోండి. దుర్గా అష్టోత్తరంలో కూడా దుర్గాదేవి వేరు, మహాలక్ష్మి వేరు, సరస్వతి వేరు, కాళికాదేవి వేరు, ఇటువంటివన్నీ కూడా ఏమీ ఉండవు. అన్నీ సర్వదేవతాత్మకమైనటువంటిది. ఏ స్తుతి తీసుకున్నా కూడా అలాగే ఉంటుందన్నమాట. దుర్గా శివ మహాలక్ష్మీర్ మహాగౌరీ చండిక అని చెప్పి మొదలవుతుంది అక్కడ దుర్గా అష్టోత్తర శతనామ స్తోత్రం. కాబట్టి ఆమె మహాలక్ష్మి, ఆమె దుర్గా, ఆమె చండిక ఎన్ని రూపాల్లో చెప్పుకున్నప్పటికీ కూడా తల్లి రూపం అనేటువంటిది, పరమేశ్వరి రూపం అనేటువంటిది ఒకటే, తత్వం ఒకటే, ఆమె అనుగ్రహించేటువంటి సిద్ధులు కూడా ఒకటే. త్వయా వినా జగత్ సర్వం మృతతుల్యం చ నిష్ఫలం. నీవు ఎట్లాంటి దానివి తల్లి? నీవు గనక లేకపోయినట్లయితే ఈ జగత్తు మొత్తము కూడా మృతతుల్యంగా ఉంటుంది. జీవం అనేటువంటిది ఉండదు, అసలు కళ అనేటువంటిది ఎక్కడ కనపడదు. అటువంటి గొప్ప జీవ కళని నింపేటువంటి తల్లివి నీవు. స్వర్గే చ స్వర్గలక్ష్మీస్వం మర్త్యలక్ష్మీశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మిర్దేవదేవి సరస్వతి గంగా చ తులసీత్వం చ సావిత్రి బ్రహ్మలోకగా అని ఈ విధంగా మహాలక్ష్మీదేవిని స్తోత్రం చేసేటువంటివి అనేక స్తోత్రాలు మనకి కనపడుతూ ఉంటాయి. అక్కడ మహాలక్ష్మి అన్నా, ఇక్కడ పరమేశ్వరి అన్నా, లలిత అని చెప్పినన్నా కూడా ఇవన్నీ కూడా ఒకే తత్వాన్ని మనకి తెలుపుతూ ఉండేటువంటి నామాలు. ఆ తల్లి యొక్క వైభవం, ఆ ప్రపత్తి అనేటువంటిది మనం వేడుకుంటూ ఉండాలి.